ఏపీపీఎస్సి 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చాం. దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు. అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశారు. ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు. రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు. ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు, ఇక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు. ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపించాడు, మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు. కోర్టులో 2 సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు.